ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ కార్పొరేట్ అసెట్స్. కార్పొరేట్ అసెట్స్ కాంటెక్స్ట్లో ఇంపైర్మెంట్ అనేది ఎలా చెక్ చేస్తాము? కార్పొరేట్ అసెట్స్ మీన్స్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఈడిపి సెంటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ, ఇలాంటి వాటిని కార్పొరేట్ అసెట్స్గా కన్సిడర్ చేస్తారు. సో కార్పొరేట్ అసెట్స్ కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లో స్ట్రైట్ అవే. అవి అంటే హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నుంచి క్యాష్ ఫ్లో స్ట్రైట్ అవే అని రాదండి. ఈడిపి ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది, డేటా ప్రాసెసింగ్, దానివల్ల కూడా స్ట్రైట్ అవే క్యాష్ ఫ్లో అని రాదు. రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతుంది, ఇట్ విల్ నాట్ జనరేట్ స్ట్రైట్ అవే ఎనీ క్యాష్ ఫ్లోస్. సో కార్పొరేట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లోస్ ఆన్ దేర్ ఓన్. అవి ఇండివిజువల్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు, బట్ దే అసిస్ట్ ఇన్ generating the cash flows. They support in the generation of cash flows from the other assets. Other asset నుంచి cash flow generate అవ్వాలంటే వీటి సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనుకున్నాం, ఈడిపి సెంటర్ అనుకున్నాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. సో ఇవన్నీ కార్పొరేట్ అసెట్స్గా కన్సిడర్ చేస్తారు. దెన్ మరి కార్పొరేట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ దేర్ ఓన్ దే కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లోస్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ కార్పొరేట్ అసెట్స్ని అలొకేట్ చేయడం పాసిబిలిటీ ఉంటుందా లేదా అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. సో వెదర్ కార్పొరేట్ అసెట్స్ కెన్ బి అలొకేటెడ్ టు క్యాష్ జనరేటింగ్ యూనిట్స్. క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, మనం క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్ని క్యాష్ జనరేటింగ్ యూనిట్గా కన్సిడర్ చేస్తాం. దేర్ బై మరి ఈ కార్పొరేట్ అసెట్స్ని కెన్ వీ అలొకేట్ టు దోస్ సిజియూస్ ఆర్ నాట్ అనే ఫ్యాక్ట్ని ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. Like, suppose in an entity, 3 CGUs are there. CGU1, CGU2, CGU3. 3 CGUs ఉన్నాయండి. ఒకే ఒక కార్పొరేట్ అసెట్ ఉందనుకోండి. కార్పొరేట్ అసెట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్. నో ఈ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నుంచి హెడ్ క్వార్టర్ బిల్డింగ్ని ఈ 3 CGUస్కి అలొకేట్ చేయగలమా లేదా అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. సార్ అలొకేషన్ అంటే ఏ బేస్లో చేద్దాం సార్, ఈక్వల్గా అలొకేట్ చేద్దామా? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఈచ్ సిజియు బెనిఫిట్స్ ఎంతైతే డెరైవ్ చేసుకుంటుందో ఆ రేషియోలో డెఫినెట్లీ వీ కెన్ అలొకేట్ ద కార్పొరేట్ అసెట్స్. సో హెడ్ క్వార్టర్ సర్వీసెస్ని సపోజ్ 50% పోర్షన్ CU1 యూజ్ చేసుకుంటుంది, వేరే CU2 30% పోర్షన్ ఆఫ్ హెడ్ క్వార్టర్ సర్వీస్ని యూజ్ చేసుకుంటుంది, CU3 20% ఆఫ్ హెడ్ క్వార్టర్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటుంది. దెన్ కార్పొరేట్ అసెట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దీని వాల్యూ ఇట్ ఈస్ లైక్ 40 lakhs అనుకోండి. అంటే ఆ 40 lakhsలో ఈ 5:3:2 రేషియోలో 50% 20 lakhs CGU1కి అలొకేట్ చేస్తాం, 30% 12 lakhs CGU2కి అలొకేట్ చేస్తాం, 8 lakhs CGU3కి అలొకేట్ చేస్తాం. ఇలా మనం అలొకేషన్ అనేది పాసిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అంటే ఆ పర్టికులర్ కార్పొరేట్ అసెట్ నుంచి మనం బెనిఫిట్ డెరైవ్ చేసుకోవడం కానీ, సినర్జీ మనకి అరైజ్ అవటం కానీ ఏ బేసిస్లో ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయగలగాలి. కొన్నిసార్లు అది ఐడెంటిఫై చేయడం పాసిబుల్ ఉండొచ్చు, కొన్నిసార్లు అది ఐడెంటిఫై చేయడం పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఇలా పాసిబిలిటీ ఉంటే వీ హ్యావ్ టు అలొకేట్ కార్పొరేట్ అసెట్ టు ది CGUs. అలొకేషన్ పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఇగ్నోర్ దట్ పర్టికులర్ పార్ట్. అది ఫస్ట్ పాయింట్. సో కార్పొరేట్ అసెట్స్ ఫస్ట్ ఇందులో చెక్ చేసుకోవాల్సింది whether corporate assets can be allocated to CGUs, cash generating units, on a consistent and reasonable basis. సో రీజనబుల్ బేస్లో అలొకేషన్ అనేది ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఈ ఇయర్ ఇలా చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఇంకో రకంగా చేస్తున్నా,
ఇన్కన్సిస్టెంట్గా ఉండకూడదు, కన్సిస్టెంట్గా ఉండాలి. అది ఇప్పుడు ఎస్ ఆర్ నో కెన్ బి అలొకేటెడ్, cannot be allocated. So can be allocated. ఇక్కడ క్యారింగ్ అమౌంట్ రికవరబుల్ అమౌంట్ని కంపేర్ చేయడమే. క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్ కంపేర్ చేసి ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. సో కంపేరింగ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సిజిఓస్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సిజిఓ ఇంక్లూడింగ్ this carrying amount of CGU including allocated portion of corporate asset, along with allocated portion of corporate asset. So carrying amount of CGU along with allocated corporate assets, దాని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేయండి. సపోజ్ CGU1 కి క్యారింగ్ అమౌంట్ ఈస్ లైక్ 50 lakhs ప్లస్ అలొకేటెడ్ పోర్షన్ 20 lakhs అనుకోండి. ఈ 70 lakhs తీసుకోండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU అలాంగ్ విత్ అలొకేటెడ్ గుడ్ విల్ 70 lakhs. సపోజ్ రికవరబుల్ అమౌంట్ ఈస్ 80 lakhs, ఇంపైర్మెంట్ లాస్ ఏమీ లేదు. రికవరబుల్ అమౌంట్ ఈస్ లైక్ 65 lakhs, 5 lakhs ఇంపైర్మెంట్ లాస్ అనేది అరైజ్ అవుతుంది. ఇది అలొకేషన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు. ఇన్ కేసు అలొకేషన్ పాసిబిలిటీ లేనప్పుడు క్యారింగ్ అమౌంట్, రికవరబుల్ అమౌంట్ ఈ రెండే మనం కంపేర్ చేయాల్సింది. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU కంపేరింగ్ విత్ రికవరబుల్ అమౌంట్. దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ కార్పొరేట్ అసెట్. కార్పొరేట్ అసెట్ ని ఇంక్లూడ్ చేయకుండా, ఎక్స్క్లూడింగ్ కార్పొరేట్ అసెట్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU ఎక్స్క్లూడింగ్ కార్పొరేట్ అసెట్. యూ హావ్ టు కంపేర్ విత్ రికవరబుల్ అమౌంట్. అంటే అలొకేషన్ పాసిబిలిటీ ఉంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU ఇంక్లూడింగ్ కార్పొరేట్ అసెట్ కంపేర్ విత్ రికవరబుల్ అమౌంట్. అలొకేషన్ పాసిబిలిటీ లేనప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU ఎక్స్క్లూడింగ్ కార్పొరేట్ అసెట్ కంపేర్ విత్ రికవరబుల్ అమౌంట్. దాని నుంచి మనకి ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఇస్ దేర్, if there is impairment loss, ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడున్నా సరే, సపోజ్ ఇక్కడ 5 lakhs ఇంపైర్మెంట్ లాస్ ఉంది. ఈ 5 lakh విల్ బి పాసింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ CGU ఓన్లీ. దానికి ముందు గుడ్ విల్ ఏమైనా ఉందా అనే ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. గుడ్ విల్ ఏమన్నా ఉంటే ఫస్ట్ గుడ్ విల్ కి అగైనెస్ట్ అడ్జస్ట్ చేసేయండి. సపోజ్ 2 lakhs గుడ్ విల్ ఇస్తే ఆ 2 lakhs గుడ్ విల్ కి అడ్జస్ట్ చేసేయండి. రిమైనింగ్ 3 lakhs ని ఈ CGU కి అడ్జస్ట్ చేయండి. సో మరి CGU అంటే గ్రూప్ ఆఫ్, స్మాల్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అనుకుంటున్నాను, విచ్ కెన్ జనరేట్ క్యాష్ ఫ్లోస్. మరి ఇప్పుడు ఈ 3 lakhs ని ఆ గ్రూప్ లో ఉన్న అసెట్స్ కి ఎలా అలొకేట్ చేయాలి? సపోజ్ ఈ గ్రూప్ లో 2 assets ఉన్నాయి, XY 2 assets ఉన్నాయి. సెగ్రిగేట్ దెమ్ ఇన్ ద రేషియో ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్. సపోజ్ ఈ ఇండివిజువల్ అసెట్ 20 lakhs ఉంది, ఇది 10 lakhs ఉంది, అంటే 2:1 రేషియోలో ఇక్కడ 2 lakhs, ఇక్కడ 1 lakh అడ్జస్ట్ చేయండి. ఇది 18 lakhs బ్యాలెన్స్ అవుతుంది, ఇది 9 lakhs అవుతుంది. సో ఇఫ్ దేర్ ఈస్ ఇంపైర్మెంట్ లాస్, ఫస్ట్ adjust towards goodwill. Adjust towards goodwill. Balance impairment loss. Balance impairment loss ఏదైతే ఉందో that should be adjusted to the carrying amount of individual assets in the CGU. Carrying amount of individual assets in the CGU. On pro rata basis of the carrying amount. Pro rata basis, proportionate basis of the carrying amount. సో ఇంపైర్మెంట్ లాస్ ఉంది అంటే ఫస్ట్ గుడ్ విల్ కి అడ్జస్ట్ చేయండి. బ్యాలెన్స్ ఇంపైర్మెంట్ లాస్ ఏదైతే ఉందో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్ ఇన్ ద CGU ఆన్ ప్రోరేటా బేసిస్ ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్. అది ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యాక
నెక్స్ట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజిఓస్. ఇక్కడ సిజిఓస్ అయిపోయింది కదా, ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజిఓస్. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ impairment testing of group of CGOs. So corporate assets and on their own they cannot generate cash flows, but they assist other assets in generation of cash flows. So first, whether corporate assets can be allocated to CGOs or not on a consistent and reasonable basis అనే ఫ్యాక్ట్ మనం చెక్ చేసుకోవాలి. అలా corporate assets, check whether corporate assets can be allocated to CGOs on consistent and reasonable basis. Yes or no. So yes అయితే, if corporate assets can be allocated to CGOs, then compare the total carrying amount of CGO with recoverable amount, కాకపోతే carrying amount of CGO along with the corporate assets allocation possibility ఉంది కదా, allocated corporate asset ని include చేసి కంపేర్ చేయండి. If corporate asset cannot be allocated to CGOs కి allocate చేయకపోతే, then compare carrying amount of CGO with recoverable amount only. Carrying amount of CGO excluding corporate asset, not exceeding, excluding corporate assets with recoverable amount. ఇది పాసిబిలిటీ ఉంటుంది. దెన్ ఇంపైర్మెంట్ లాస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇంపైర్మెంట్ లాస్, ఫస్ట్ అడ్జస్ట్ టువర్డ్స్ గుడ్విల్కి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ఇంపైర్మెంట్ లాస్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్ ఇన్ సిజిఓలో ఉన్న ఇండివిజువల్ అసెట్స్కి ప్రోరేటా బేసిస్లో అడ్జస్ట్ చేయండి, ప్రోరేటా బేసిస్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్. దెన్ నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజిఓస్. ఇది కార్పొరేట్ అసెట్స్లో మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్లో గుడ్విల్. గుడ్విల్ని మనం బుక్స్లో రికార్డ్ చేస్తున్నామంటే ఎక్వైర్డ్ గుడ్విల్ అంటే పే చేస్తూ ఎక్వైర్ చేసిన గుడ్విల్నే మనం బుక్స్లో రికార్డ్ చేస్తాం, అదర్వైజ్ మనం బుక్స్లో రికార్డ్ చేయం. అండ్ గుడ్విల్ కూడా ఇట్ కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లోస్ ఇండిపెండెంట్లీ. జస్ట్ లైక్ కార్పొరేట్ అసెట్స్ ఎలా అయితే మన క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవ్వవు ఇండిపెండెంట్గా, గుడ్విల్ కూడా సపరేట్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు. నౌ మరి గుడ్విల్ ఉన్న కాంటెక్స్లో ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది ఎలా మనం క్యారీ అవుట్ చేయాలి? సో జస్ట్ లైక్ ద ప్రాసెస్ జస్ట్ సిమిలర్ టు కార్పొరేట్ అసెట్స్ ఎలా ఫాలో అయ్యామో గుడ్విల్ కూడా సిమిలర్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అలొకేషన్ ఆఫ్ గుడ్విల్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో అలొకేషన్ ఆఫ్ గుడ్విల్లో సిజిఓస్కి క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలొకేట్ చేయడం పాసిబిలిటీ ఉందా లేదా, అంటే ఈ పర్టిక్యులర్ గుడ్విల్ వల్ల ఏ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్కి బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ ఏ రేషియోలో ఉంది, విచ్ ఆర్ డెరైవింగ్ బెనిఫిట్, విచ్ సిజిఓస్ ఆర్ డెరైవింగ్ బెనిఫిట్, ఇన్ విచ్ రేషియో, అది ఫైండ్ అవుట్ చేయగలిగితే వీ కెన్ అలొకేట్ గుడ్విల్ టు ద సిజిఓస్. అదర్వైజ్ వీ కెనాట్ అలొకేట్ చేయలేమండి. సో అలొకేషన్ పాసిబిలిటీ ఉంది అంటే ఇంపైర్మెంట్ టెస్టింగ్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU కంపేరింగ్ విత్ రికవరబుల్ అమౌంట్ ఓన్లీ, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU అలాంగ్ విత్ అలొకేటెడ్ గుడ్విల్ కంపేరింగ్ విత్ రికవరబుల్ అమౌంట్ ఓన్లీ. ఇన్ కేసు అలొకేషన్ పాసిబిలిటీ లేదు అనుకుంటే కంపేరింగ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGUs విత్ రికవరబుల్ అమౌంట్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGUs ఎక్స్క్లూడింగ్ గుడ్విల్ విత్ రికవరబుల్ అమౌంట్. సో జస్ట్ లైక్ కార్పొరేట్ అసెట్స్ ఎలా చేస్తున్నాం సేమ్ వే. అలాగే ఇంపైర్మెంట్ లాస్ ఏమైనా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ టువర్డ్స్ గుడ్విల్కి అడ్జస్ట్ చేసుకుంటాం. దెన్ రిమైనింగ్ బ్యాలెన్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ టువర్డ్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGUs, individual assets of CGU in the proportion of their carrying amount, pro rata basis, just like corporate assets, the process. So next we will go for goodwill. గుడ్విల్ అన్న కాంటెక్స్లో ఆ గుడ్విల్ని అలొకేషన్ పాసిబిలిటీ ఉందా లేదనేది చూసుకోండి. గుడ్విల్ సపోజ్ ఎంటిటీలో దేర్ ఆర్ 2 CGUs, CGU1, CGU2.
గుడ్ విల్ సపోజ్ ఒక 10 lakhs ఉంది. ఈ 10 lakhs గుడ్ విల్ని ఎలకేషన్ పాసిబిలిటీ ఉందా లేదా? అంటే ఈ గుడ్ విల్ వల్ల బెనిఫిట్ CGU1, CGU2 ఏ రేషియోలో డిరైవ్ చేసుకుంటా అనేది మనం ఐడెంటిఫై చేయగలం లేదా? ఐడెంటిఫై చేయగలిగితే ఎలకేట్, ఐడెంటిఫై చేయలేకపోతే ఇగ్నోర్. సో వీటికి బెనిఫిట్ 60:40 రేషియోలో వస్తుంది. అంటే ఎలకేట్ 6 lakh to CGU1 అండ్ 4 lakh to CGU2. అది ఎలకేషన్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుంటే దెన్ allocation of goodwill. Possible, not possible. Possibility undi ante allocate goodwill to CGUs. CGUs which are getting benefit. ఈ goodwill వల్ల వేటికైతే బెనిఫిట్ వస్తుందో వాటికి కన్సిడర్ చేయండి. which are getting synergy benefits. Benefit, nothing but synergy benefit. So allocate goodwill to CGUs which are getting the synergy benefits. Possible కాదు అనుకున్నాం. If it is not possible, just ignore. Now impairment testing లో carrying amount of CGU 50 lakhs ఉంది అనుకోండి, ప్లస్ allocated goodwill 6 lakhs ఇంక్లూడ్ చేస్తే 56 lakhs అవుతుంది. దీన్ని రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేయండి. రికవరబుల్ అమౌంట్ ఈస్ లైక్ 60 lakhs, no impairment loss. Whereas recoverable amount is like 55 lakhs. 1 lakh is impairment loss. ఇలా మనం కంపేర్ చేయాలి. సో ఇంపైర్మెంట్ టెస్టింగ్. ఇంపైర్మెంట్ టెస్టింగ్లో ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది గుడ్విల్ ఈస్ అలొకేటెడ్ టు CGUs. CGUస్కి అలొకేట్ చేయగలిగాం, క్యాష్ జనరేటింగ్ యూనిట్స్కి అలొకేట్ చేయగలిగాం, అండ్ ఐడెంటిఫైడ్ విత్ ఇండివిజువల్ అసెట్స్. ఆ CGUలో ఉన్న ఇండివిజువల్ అసెట్స్తో ఐడెంటిఫై చేయగలమా లేదా అనే ఫ్యాక్ట్ కూడా అనలైజ్ చేయాలి. అలొకేటెడ్ టు CGUs అండ్ ఐడెంటిఫైడ్ విత్ ఇండివిజువల్ అసెట్స్. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలండి. అది రెండో కండిషన్ కూడా ఐడెంటిఫైడ్ విత్ ఇండివిజువల్ అసెట్స్. సో ఈ CGUలో సపోజ్ 3 అసెట్స్ ఉన్నాయి, XYZ. ఈ 3 అసెట్స్లో ఐడెంటిఫై చేయగలమా లేదా అనే ఫ్యాక్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలొకేటెడ్ టు CGUకి అలొకేట్ చేస్తాం 6 lakhs. ఈ అసెట్స్తో ఐడెంటిఫై చేయగలిగాం, ఓకే. అలొకేట్ చేసాం కానీ ఈ అసెట్స్తో ఐడెంటిఫై చేయలేకపోయాం, అదర్ వే అవుతుంది. సో ఇక్కడ అలొకేటెడ్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ఇండివిజువల్ అసెట్స్. కంపేర్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU along with goodwill with recoverable amount. Carrying amount of CGU with recoverable amount only, along with goodwill. Now second one, not allocated to CGU. Not allocated to CGU. CGUకి allocate చేయలేకపోతున్నాం, or allocated to CGU but cannot be identified with individual assets. Cannot be identified with individual assets. Individual assets ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో CGUకి అలొకేట్ చేయలేకపోయినా, CGUకి అలొకేట్ చేసి ఇండివిజువల్ అసెట్స్తో ఐడెంటిఫై చేయలేకపోయినా. సో ఇక్కడ సపోజ్ అసలు ఈ CGUస్కి 1 and 2కి ఇలా అలొకేట్ చేయలేకపోయాం 60-40 రేషియోలో. దెన్ ఆర్ అదర్వైజ్ అలొకేట్ చేసాం కానీ ఇండివిజువల్ అసెట్స్కి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, XYZ ఇండివిజువల్ అసెట్స్ ఐడెంటిఫై చేయలేకపోయాం. దెన్ కంపేర్ క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంటే కంపేర్ చేసేది, కాకపోతే క్యారింగ్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ గుడ్విల్.
గుడ్ విల్ ఇంక్లూడ్ చేయం ఇంకా అక్కడ. సో ఇంపైర్మెంట్ టెస్టింగ్ లో ఎలకేషన్ ఆఫ్ గుడ్ విల్ టు సిజియూస్ అండ్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇండివిజువల్ అసెట్స్, రెండు కండిషన్స్. ఆ రెండు ఫుల్ఫిల్ చేస్తే క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్, క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ గుడ్ విల్. సెకండ్ వన్ నాట్ అలొకేటెడ్ టు సిజియూస్ కి అలొకేట్ చేయలేకపోతున్నాం, ఆర్ అదర్వైజ్ అలొకేటెడ్ టు సిజియూ బట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఇండివిజువల్ అసెట్స్. క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్ కంపేర్ చేసేది, క్యారింగ్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ comparing with recoverable amount. Then if there is any impairment loss unte first adjust towards goodwill, సో ఇక్కడ 1 lakh ఇంపైర్మెంట్ లాస్ ఉంది. ఈ 1 lakh ఇంపైర్మెంట్ లాస్ లో సపోజ్ గుడ్విల్ ఒక 40,000 ఉందనుకోండి, గుడ్విల్ 40,000 ఇక్కడ అడ్జస్ట్ చేసేయండి. రిమైనింగ్ 60,000 సిజియూలో ఉన్న ఇండివిజువల్ అసెట్స్కి ఏవైతే ఉన్నాయో XYZ ఇండివిజువల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోరేటా బేసిస్ లో ఇన్ ద రేషియో ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్ సెగ్రిగేట్ చేయండి. బ్యాలెన్స్ ఇంపైర్మెంట్ లాస్ adjust to the carrying amount of individual assets, in the CGU on pro rata basis, proportionate basis, that is there in the ratio of their carrying amount. So first goodwill ki adjust cheyandi, impairment loss avanta, balance impairment loss, carrying amount of individual assets in the CGU pro rata basis lo vaatiki adjust cheyandi. Then next proceed for impairment testing of group of CGUs. ఇక్కడ CGUs అయిపోయింది, group of CGUs along with goodwill. అది సో ఫస్ట్ అలొకేషన్ ఆఫ్ గుడ్విల్ పాసిబుల్ కాదో చెక్ చేసుకోండి. దెన్ ఇంపైర్మెంట్ లాస్, ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది మనం అనలైజ్ చేసినప్పుడు అలొకేటెడ్ టు CGUs and identified with individual assets, carrying amount including goodwill, compare with recoverable. సో ఇక్కడ అలొకేట్ చేసింది ఇండివిజువల్ అసెట్ తో ఐడెంటిఫై చేయలేకపోయినా, క్యారింగ్ అమౌంట్ బై ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ విత్ రికవరబుల్. ఇది నౌ అసలు అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ పాసిబుల్ అవ్వాలి అంటే ఫ్యూ కండిషన్స్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్. అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ పాసిబుల్ అవ్వాలంటే ఫ్యూ కండిషన్స్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్. అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ లో కండిషన్స్ ఫర్ అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ లో 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది పాసిబుల్ అవుతుంది. వాట్ ఆర్ దోస్ 2 కండిషన్స్? goodwill shall be allocated to group of assets, lowest level of group of assets. అంటే ఒక ఆర్గనైజేషన్ లో నేను గుడ్విల్ ని ఎంటైర్ ఆర్గనైజేషన్ కి అట్రిబ్యూట్ చేస్తాను. ఆ గుడ్విల్ వల్ల వస్తున్న బెనిఫిట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ఆర్గనైజేషన్ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉండొచ్చు, ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఉండొచ్చు. విత్ ఇన్ దట్ మళ్ళీ ఈచ్ సెగ్మెంట్ ఆర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఉండొచ్చు. ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ తో ఏ గ్రూప్ ఆఫ్ అసెట్స్ డెరైవ్ చేసుకోగలుగుతున్నాయి అనే దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్, అది ఫస్ట్ కండిషన్. గుడ్విల్ షల్ బి allocated to the lowest level of group of assets. ఎంటైర్ ఆర్గనైజేషన్ కి రిలేట్ అయ్యేది. ఆర్గనైజేషన్ లో ఏ సెగ్మెంట్స్ కి, ఏ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ కి, విత్ ఇన్ దట్ మళ్ళీ ఏ CGUs కి, అలా లోయెస్ట్ లెవెల్ కి ఐడెంటిఫై చేసేట్టు ఉండాలి. అక్కడ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటున్నాను, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటున్నాను. సార్ ఇక్కడ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్ ఆర్గనైజేషన్ సార్, ఆర్గనైజేషన్ కంటే బిలో లెవెల్లో మేము ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం సార్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో గ్రూప్ ఆఫ్ అసెట్స్ షుడ్ నాట్ బి లార్జర్ దాన్ ది ఆపరేటింగ్ సెగ్మెంట్. సో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటున్నాం, ద గ్రూప్ ఆఫ్ అసెట్స్ షుడ్ నాట్ బి లార్జర్ దాన్ ఆపరేటింగ్ సెగ్మెంట్. అంటే సపోజ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ తో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దట్ ఈస్ యాక్సెప్టబుల్. విత్ ఇన్ సెగ్మెంట్స్ డిఫరెంట్ ఎగ్జాక్ట్ CGU తో ఐడెంటిఫై చేయలేకపోతున్నాం.
దట్ ఈస్ యాక్సెప్టబుల్. సార్ అసలు ఏ సెగ్మెంట్స్తోనూ మేము ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం సార్, ఇంక ఎలకేట్ చేయలేము. మేము ఎంటైర్ ఆర్గనైజేషన్కి రిలేట్ అవుతుందని చెప్పగలం, కానీ అందులో ఏ సెగ్మెంట్స్కి మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే అలొకేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఐఎమ్ రిపీటింగ్ ద 2 కండిషన్స్ వన్స్ అగైన్. Goodwill shall be allocated to the lowest level of group of assets. Lowest level of group of assets. Then second one, group of assets should not be larger than the operating segment. ఈ 2 conditions satisfy అయితేనే then only allocate the goodwill. Otherwise don't allocate. Conditions for allocation of goodwill. Allocation of goodwill. First one, goodwill shall be allocated to lowest level of group of assets. Lowest level of group of assets. Group of assets should not be larger than operating segment. అది ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే దెన్ ఓన్లీ allocate the goodwill. ఓన్లీ అక్వైర్డ్ గుడ్విల్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కన్సిడర్ చేస్తాం. గుడ్విల్ క్యాష్ ఫ్లోస్ ఇండిపెండెంట్ గా జనరేట్ చేయలేదు. Then conditions for allocation of goodwill, 2 conditions అనుకున్నాం. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ తో ఐడెంటిఫై చేసేట్టు ఉండాలి. గ్రూప్ ఆఫ్ అసెట్స్ షుడ్ నాట్ బి లార్జర్ దాన్ ది ఆపరేటింగ్ సెగ్మెంట్. అలా ఉంటే అలొకేట్ చేస్తాం. దెన్ అలొకేషన్ ఆఫ్ గుడ్విల్ పాసిబుల్ నాట్ పాసిబుల్. పాసిబుల్ అయితే అలొకేట్ గుడ్విల్ టు CGOs, to group cash generating units which are deriving synergy benefits, which are getting synergy benefit. Not possible అయితే ఇగ్నోర్ చేయండి. దెన్ ఇంపైర్మెంట్ టెస్టింగ్, allocated to CGOs కి allocate చేయగలుగుతున్నాం, అందులో ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దెన్ కంపేర్ క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ allocated goodwill with recoverable amount. Not allocated to CGOs కి allocate చేయలేదు, ఆర్ allocated to CGOs but not individual assets. Then carrying amount, compare carrying amount excluding goodwill with recoverable amount. Then impairment loss find out చేస్తే first adjust towards goodwill, balance impairment loss adjust to the carrying amount of individual assets in the CCO on pro rata basis. Then next proceed for impairment testing of group of CGOs along with goodwill. So similar to corporate assets అనేది మనం ఇక్కడ క్యారీ అవుట్ చేస్తుంది. ఓన్లీ ఫ్యూ పాయింట్స్, ఇక్కడ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే మనం అలొకేషన్ అనేది చేయగలం. అలాగే ఇక్కడ CGO తో పాటు ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయగలమా లేదా అనే ఫ్యాక్ట్ ని మనం అనలైజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ హియర్. Then we will move on to the problem based on these concepts. ఈ కాన్సెప్ట్ బేసిస్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం 3. ABC Corporation acquired S Limited business on 31st March 2010 for 5,000 lakhs. The details of acquisition are as under: fair value of identifiable assets 4,000 lakhs, goodwill 1,000 lakhs. అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 4,000 lakhs ఉన్న వాటిని 5,000 lakhs కి అక్వైర్ చేస్తాము. thereby 1,000 lakhs goodwill అవుతుంది. The anticipated useful life of acquired asset is 8 years. Useful life of asset 8 years చెప్తున్నాడు. ABC uses straight line method of depreciation with no residual values anticipated. So residual value నేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. On 31st March 2012, ABC Corporation estimated the significant decline in the production due to changed government policies.
సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ద ప్రొడక్షన్ సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అవుతుంది అని చెప్తున్నాడు. The net selling price of identifiable asset is not determinable. Net selling price not determinable అంటున్నాడు. The cash flow forecast based on recent financial budget for next 6 years after considering changed government policies are as follows. Cash flow forecast specify చేస్తున్నాడు next 6 years కి. Incremental financing cost is 10%, which represent current market assessment of the time value of money. So 2013 నుంచి 2018 వరకు 6 years చెప్తున్నాడు. Rupees in lakhs. Acquired business is a cash generating unit. Required value in use, impairment loss, revised carrying amount on 31st March 2012. So value in use calculate చేయమంటున్నాడు, impairment loss, revised carrying amount ఇవ్వమంటున్నాడు. Now ఇక్కడ 4,000 lakhs వాల్యూ ఉన్న బిజినెస్ ని 5,000 lakhs ఎక్వైర్ చేస్తున్నాము అంటే 1,000 lakhs గుడ్ విల్ అవుతుంది. 1,000 lakhs గుడ్ విల్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ప్రొడక్షన్ అనేది హ్యాపీ అయింది చేంజ్డ్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల. నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఈజ్ నాట్ డిటర్మైనబుల్ అంటే ఇక్కడ ఇంపైర్మెంట్ ఇండికేషన్స్ చెప్తున్నాడు. రీసెంట్ బడ్జెట్ బేస్ చేసి 6 years క్యాష్ ఫ్లోస్ ని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. 10% ఇస్ ద డిస్కౌంటింగ్ రేట్. సో ఫస్ట్ వాల్యూ ఇన్ యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఫెయిర్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయడం, వాల్యూ ఇన్ యూజ్ టేకప్ చేస్తే దాన్నే రికవరబుల్ అమౌంట్ గా తీసుకోవచ్చు. నార్మల్గా వాల్యూ ఇన్ యూజ్ డిటర్మైన్ చేసేటప్పుడు 5 years క్యాష్ ఫ్లోస్ వరకు కన్సిడర్ చేస్తాం, అన్లెస్ మోర్ దాన్ దట్ జస్టిఫైడ్ అయితే తప్ప. సో ఇక్కడ 6 years క్యాష్ ఫ్లోస్ చెప్తున్నాడు కాబట్టి 6 years క్యాష్ ఫ్లోస్ జస్టిఫైడ్ గానే కన్సిడర్ చేసి 6 years క్యాష్ ఫ్లోస్ ని టేకప్ చేద్దాం. Generally, we will be considering cash flows for 5 years. So, ఈ 6 years cash flows ని డిస్కౌంట్ చేద్దాం. ఫస్ట్ వన్ present value of future cash flows. One, 2, 3, 4, 5, 6. 700 lakhs. First 3 years 700 lakhs, తర్వాత 3 years 500 lakhs. Present value fact at 10%. 10% దగ్గర present value factors 0.909, 826, 751, 683, 621, 564. Present value of cash flows 636.3, then 578.2, 525.7, 341.5, 310.5, 282. Total comes to 2,674.2. 2,674.2 అవుతుంది. వాల్యూ ఇన్ యూస్ క్యాల్కులేట్ చేయమంటారు. వాల్యూ ఇన్ యూస్ నథింగ్ బట్ దిస్ present value of future cash flows. That is value in use. First calculation, simple calculation. Present value of future cash flows. With no residual value అన్నాడు. సో లాస్ట్ ఇయర్ సాల్వేజ్ వాల్యూ అని ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసేవాళ్ళం. దెన్ ఇంపైర్మెంట్ లాస్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ మనం అనలైజ్ చేయాలి అంటే రికవరబుల్ అమౌంట్ ఈస్ నథింగ్ బట్ హైయర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ ఇన్ యూస్, విచ్ ఆర్ ఇస్ హైయర్. సో ఫెయిర్ వాల్యూ కెనాట్ బి డిటర్మైన్డ్ అంటున్నాడండి. సో రికవరబుల్ అమౌంట్ fair value cannot be determined. Value in use 2,674.2 lakhs. So whichever is higher, this is value in use is recoverable amount. Then fair value of identifiable assets 4,000 lakhs మనం ఎక్వైర్ చేసాం. యూస్ఫుల్ లైఫ్ 8 years అంటున్నాడు. సో స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిషియేట్ చేస్తామంటే
ఎవ్రీ ఇయర్ 500 lakhs డిప్రిసియేషన్. ఇలా 31st March 2010 అక్వైర్ చేస్తాం. ఇప్పుడు 31st March 2012 అనలైజ్ చేస్తాం. అంటే 2 years డిప్రిసియేషన్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి క్యారింగ్ అమౌంట్ రావడం కోసం. సో క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్ కాస్ట్ 4,000 lakhs, డిప్రిసియేషన్ పర్ యానం 4,000 lakhs డివైడ్ బై 8 years అంటే 500 lakhs అవుతుంది. ఇంటూ 2 years కంప్లీట్ అయింది 1,000 lakhs. ఎక్స్క్లూడ్ చేస్తే 3,000 lakhs క్యారింగ్ అమౌంట్ అవుతుంది. 3,000 lakhs క్యారింగ్ అమౌంట్ అవుతుంది. దెన్ ABC Corporation acquired as limited business on 31st March 2010. The details of acquisition are as under. Fair value of identifiable assets 4,000 lakhs, goodwill 1,000 lakhs. So ఇక్కడ ఈ goodwill 1,000 lakhs, so definitely we can segregate these group of assets. ఎందుకు ఆ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ని అక్వైర్ చేస్తున్నప్పుడు అరేంజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా దానిని ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ మనం అలొకేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంపైర్మెంట్ టెస్టింగ్ క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్, క్యారింగ్ అమౌంట్ అలాంగ్ విత్ అలొకేటెడ్ గుడ్విల్. So impairment testing, carrying amount along with allocated goodwill 3,000 lakhs plus goodwill 1,000 lakhs, total 4,000 lakhs. Recoverable amount 2,674.2 lakhs. Difference 1,325.8 lakhs impairment loss. So carrying amount along with the goodwill 3,000 lakhs plus goodwill 1,000 lakhs, 4,000 lakhs. Then recoverable amount 2,674.2 lakhs to compare to the impairment loss 1,325.8 lakhs. Then first adjust impairment loss with goodwill towards goodwill. Goodwill ki adjust cheyandi. Goodwill ent undi 1,000 lakhs. Balance portion adjust towards carrying amount of assets. Carrying amount of assets balance portion. Balancing figure 325.8 lakhs. That is carrying amount of assets man adjust chestuntam. So impairment loss. Then revised carrying amount of assets on 31st March 2012. Revised carrying amount. Revised carrying amount. Carrying amount of assets on 31st March 2012, 3,000 lakhs, less impairment loss segregated 325.8 lakhs, minus is the 2,674.2 lakhs. 2,674.2 lakhs. This is revised carrying amount. ఇక్కడ రివైజ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయదలుచుకుంటే 2 years కంప్లీట్ అయిన టోటల్ 8 years లో రిమైనింగ్ 6 years డివైడ్ బై 6 years 445.7 lakhs. 445.7 lakhs. This is revised depreciation. But depreciation అడగలేదు. In case revised depreciation calculate చేసేటప్పుడు. So this is about the calculation way. ఇక్కడ సొల్యూషన్ లో మీకు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చాను. క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాం 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అరవై. దాని నుంచి రికవరబుల్ అమౌంట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ యూజ్ అవుతుంది. తర్వాత క్యారింగ్ అమౌంట్ 60, ఒరిజినల్ కాస్ట్ ప్లస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. టెస్టింగ్ ఫర్ ఇంపైర్మెంట్ లో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సిడ్యూస్ ఇంక్లూడింగ్ గుడ్విల్ 3,000 plus 1,000 4,000 lakhs లో రికవరబుల్ అమౌంట్ ని కంపేర్ చేసి ఇంపైర్మెంట్ లాస్ 60. ఫస్ట్ 1,000 lakhs గుడ్విల్ కి అడ్జస్ట్ చేసాం, బ్యాలెన్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ కి అడ్జస్ట్ చేసాం. దేర్ బై రివైజ్ క్యారింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈస్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 8. Next we'll move on to one more problem on this concept. Problem number 10. On 31st March 2014, A Limited acquired B Limited for 600 lakhs. B Limited has 3 cash generating units X, Y, and Z.
Net fair value, so net fair value of 240 lakhs, 160 lakhs, and 80 lakhs respectively. So 600 lakhs, A limited acquired, B limited 600 for 600 lakhs acquired చేశారు. అందులో 3 cash generating units ఉన్నాయండి. Net fair value is 240 lakhs, 160 lakhs, and 80 lakhs. A limited recognized goodwill of 120 lakhs. అంటే ఇక్కడ 480 lakhs వర్త్ ఉండే అసెట్స్, 240 ప్లస్ 160 ప్లస్ 80, 480 lakhs వర్త్ ఉండే అసెట్స్ ని 600 lakhs పే చేశారు కాబట్టి ఎక్సెస్ పే చేసి 120 lakhs goodwill అవుతుంది. And it allocates goodwill to B limited CGU only as synergy benefits attributable to it. It allocates goodwill to B limited CGU only as synergy benefit attributable to it. So ఈ CGUs కే ఈ goodwill ని attribute చేస్తున్నారు. For the accounting year ended 31st March 2018, X unit incurred substantial losses and its recoverable amount is estimated to be 240 lakhs. So X unit అనేది substantial losses face చేస్తుంది, recoverable amount 240 lakhs. Carrying amount of different cash generating units are as under X, Y, Z goodwill, total 684 lakhs. Calculate the impairment loss to be recognized in the financial statement if goodwill is allocated to each CGU on relevant fair value basis and assume CGU X consists of only two assets at the book value of 100 lakhs and 160 lakhs respectively. Now, ఇక్కడ A limited B limited acquire చేస్తున్నప్పుడు 3 CGUs, XYZ 3 CGUs ఉన్నాయి, 240 lakhs, 160 lakhs and 80 lakhs. Fair value 480 lakhs అండి. 480 lakhs fair value ఉన్న అసెట్ ని 600 lakhs కి అక్వైర్ చేస్తున్నారు కాబట్టి 120 lakhs ఎక్సెస్ పే చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ గుడ్విల్. ఈ గుడ్విల్ ఏదైతే ఉందో ఈ బి లిమిటెడ్ CGUs కి అట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ 3 CGUs కి అట్రిబ్యూట్ చేస్తున్నారు. దెన్ 31st March 2018 కి ఎక్స్ యూనిట్ ఇంకా సబ్స్టాన్షియల్ లాసెస్ ఫేస్ చేస్తున్నాయి అండ్ రికవరబుల్ అమౌంట్ 240 lakhs ఉందండి. అప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 3 CGUs ఎలా ఉంది, గుడ్విల్ కి ఎలా ఉంది అండ్ టోటల్ వాల్యూ అంతా చెప్పాడు. ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేయమంటున్నాడు. If goodwill is allocated to each CGU on relevant fair value basis. So relevant fair value basis లో goodwill allocate చేసేట్లయితే, సో fair value 240 lakhs, 160 lakhs and 80 lakhs basis లో goodwill ని allocate చేసేట్లయితే, అలాగే assume CGU X consists of only two assets at the book value of 100 lakhs and 160 lakhs respectively. సో 100 lakhs and 160 lakhs, ఆ 260 lakhs బ్రేకప్ కూడా చెప్తున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ గుడ్విల్ 120 lakhs స్ట్రైట్ అవే వాడు చెప్పాడు, చెప్పకపోయినా మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ 120 lakhs ని ఫెయిర్ వాల్యూ ఆఫ్ CGUs రేషియోలో వాడు ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ CGUs X, Y, Z. $240 lakhs, 160 lakhs, 80 lakhs. 240 lakhs, 160 lakhs, 80 lakhs. సో ఈ రేషియోలో మనం గుడ్విల్ ని సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3:2:1. Allocation of goodwill. X ki 120 lakhs into 3/6, 60 lakhs. Y ki 120 lakhs into 2/6, 40 lakhs. Z ki 120 lakhs into 1/6, 20 lakhs. 120 lakhs. ఇది సెగ్రిగేట్ చేయాల్సినదే. సో అలొకేషన్ ఆఫ్ గుడ్విల్ 120 lakhs ఏదైతే ఉందో 3:2:1 రేషియోలో 240 lakhs, 160 lakhs and 80 lakhs 3:2:1 రేషియోలో సెగ్రిగేట్ చేస్తే దిస్ కమ్స్ టు 60 lakhs, 40 lakhs and 20 lakhs. ఇది ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అదేంటి సార్ 120 lakhs అలాగే కదా సార్ సెగ్రిగేట్ చేయాల్సింది. లేటెస్ట్ క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పాడో చూడండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ X, Y, Z చెప్పాడు. గుడ్విల్ 24 lakhs చెప్పాడు. అంటే ఆల్రెడీ 124 lakhs లో
రిమైనింగ్ బ్యాలెన్స్ రైట్ ఆఫ్ అయిపోయిందనే కదా. సో ఇప్పుడు ఈ 24 lakhs ని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. దిస్ 24 lakhs హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్. X, Y, Z. 24 lakhs into 3/6. 12 lakhs. 24 lakhs into 2/6. 8 lakhs. 24 lakhs into 1/6. 4 lakhs. 24 lakhs. So 12 lakhs, 8 lakhs and 4 lakhs. ఇది మనం సెగ్రిగేట్ చేయగలిగింది 24 lakhs. సో గుడ్ విల్ 24 lakhs ఏదైతే ఉందో XYZ కి మనం సెగ్రిగేట్ చేసుకుంది 12 lakhs, 8 lakhs, 4 lakhs. ఇది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది. దెన్ X unit incurred substantial losses and its recoverable amount is estimated to be 240 lakhs. ఇక్కడ XCGU ఇంపైర్మెంట్ అనేది అరైజ్ అవుతుంది. బట్ XCGU కి మనం అనాలిసిస్ చేయాలి. సో క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్ కంపేర్ చేయాలి. లేటెస్ట్ క్యారింగ్ అమౌంట్ ఈస్ 260 lakhs ఇంక్లూడింగ్ అలొకేటెడ్ గుడ్ విల్. సో ఇప్పుడు అలొకేటెడ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేస్తాం, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో carrying amount including goodwill, including allocated goodwill, 260 lakhs plus 12 lakhs, 272 lakhs. Recoverable amount comes to 240 lakhs. $32 lakhs is the impairment loss. So cash generating unit X impairment testing చేసినప్పుడు carrying amount along with allocated goodwill 260 lakhs plus 12 lakhs 272 lakhs, recoverable amount 240 lakhs. Difference 32 lakhs impairment loss అవుతుంది. First we have to adjust towards goodwill. Impairment loss ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం goodwill కి అడ్జస్ట్ చేసుకోవాలి. goodwill segregate చేసిన పోర్షన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పోర్షన్ కి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ ఇక్కడ గుడ్ విల్ సెగ్రిగేట్ అయింది మనకి 12 lakhs X కి, ఆ 12 lakhs కి అడ్జస్ట్ చేసాం. బ్యాలెన్స్ టువర్డ్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU, carrying amount of CGU, that is 20 lakhs balancing figure. So CGU carrying amount 260 lakhs ఉంది, దానికి 20 lakhs అడ్జస్ట్ చేయాలి. Then revised carrying amount of CGU, carrying amount 260 lakhs less impairment loss 20 lakhs, 240 lakhs. So the revised carrying amount will be 240 lakhs. Then ఇక్కడ ఫర్దర్ సెంటెన్స్ చూడండి. CGX consists of only two assets at the book value of 100 lakhs and 160 lakhs. So within that 100 lakhs 160 lakhs two assets ఉన్నాయని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఆ టూ అసెట్స్ కి ఆ పర్టికులర్ CGU లో ఉన్న టూ అసెట్స్ కి వాటికి ప్రపోర్షనేట్ బేసిస్ లో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. we have to identify on proportionate basis. So impairment loss first towards goodwill, balance impairment loss so towards carrying amount of individual assets in the CGU. Individual assets in the CGU ఏవైతే ఉన్నాయో వాటికి ఐడెంటిఫై చేయాలి on pro rata basis. So individual asset, asset 1, asset 2, carrying amount వాడు స్పెసిఫై చేసిన carrying amount 100 lakhs and 160 lakhs. సో ఇక్కడ నేను మొత్తం కలిపి 260 lakhs CGU తీసుకున్నాను, అందులో ఇంపైర్మెంట్ లాస్ 20 lakhs మైనస్ చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్ అసెట్ asset 1, asset 2 కి మనకి అడ్జస్ట్ చేస్తాం. ఇంపైర్మెంట్ లాస్ ఈ 20 lakhs ని ఈ 100 lakhs 160 lakh రేషియోలో సెగ్రిగేట్ చేసుకోవాలి. 100 divided by 260, 100 out of 260, 7.69 lakhs. 20 lakhs లో
20 lakhs into 100 divided by 260, 7.69 lakhs. 20 lakhs into 160 divided by 260. 160 lakhs out of 260 lakhs. 12.31 lakhs. Minus this comes to 92.31 lakhs. 92.31 lakhs. This is 147.69 lakhs. 147.69 lakhs. ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సీజీఎల్స్ ఏవైతే ఉన్నాయో 3:2:1 రేషియోలో గుడ్ విల్ అలొకేట్ చేయాలి. 120 lakhs కాదు చేయాల్సింది. లేటెస్ట్ క్యారింగ్ అమౌంట్ 24 lakhs అలొకేట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. 12 lakhs, 8 lakhs, 4 lakhs. ఇక్కడ ఇందులో CGUX అనలైజ్ చేస్తున్నాం కాబట్టి క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ అలొకేటెడ్ గుడ్ విల్ 260 + 12 272 lakhs. రికవరబుల్ అమౌంట్ 240 lakhs కంపేర్ చేసి 32 lakhs ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. ఫస్ట్ గుడ్ విల్ 12 lakhs అడ్జస్ట్ చేసాం. బ్యాలెన్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU 20 lakhs. Now carrying amount of revised carrying amount of CGU 260 lakhs minus impairment of 20 lakhs 240 lakhs అవుతుంది carrying amount of X. ఇప్పుడు ఇండివిజువల్ అసెట్స్ చూస్తే A1 A2 asset 1 asset 2 100 lakhs 160 lakhs carrying amount ఉన్నాయి. ఇంపైర్మెంట్ లాస్ 20 lakhs ని 100 lakhs 160 lakhs రేషియోలో 20 lakhs into 100 by 160 lakhs 7.69. ఇది 20 lakhs into 160 by 260 lakhs 12.31 lakhs. So 92.31 lakhs and 147.69 lakhs. ఇది revised carrying amount of individual assets. So first allocation of goodwill, 24 lakhs తీసుకోవాలి, అది critical part. Then impairment loss calculate చేశాక వాటిని goodwill and CGUకి adjust చేస్తున్నాం. తర్వాత individual assets value ఎలా ఉంటుంది అనేది calculate చేస్తున్నాం. This is about problem number 10.